ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది ఏం పూరే తెలుసా? సగ్గు బియ్యంతో చేసిన పూరి. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఎంత అనేది మీరు దాన్ని బట్టి అయితే తీసేసుకోవాలి. ముందుగా ఈ సగ్గు బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక కప్పు సగ్గు బియ్యాన్ని వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా పొడి అవుతుందన్నమాట. ఇలా ఈ సగ్గు బియ్యాన్ని బాగా వేయించేసుకుందాము. ఇలా సగ్గు బియ్యాన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ సగ్గు బియ్యాన్ని అయితే వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని ఒక జల్లించుకోవాలి. ఈ పిండిని వచ్చేసి ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇలా కొంచెం జల్లించేసుకుందాము అంతా కూడాను. ఇలా మొత్తం కూడా జల్లించేసుకొని ఇలా ఈ ఎక్స్ట్రా అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఇలా చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది మనకు పిండి వచ్చేసి. అలాగే ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. సేమ్ సగ్గు బియ్యం ఏదంతా తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు గోధుమ పిండిని కూడా ఇలా జల్లించేసుకుందాము అంతా కూడాను. ఇలా ఇంకా ఇవి రెండు కూడాను కలిపేసుకుందాము. ఎండాకాలంలో ఒక్కసారి ఈ విధంగా పిల్లలు చేసి ఇవ్వండి. ఇవి ఎక్కడికన్నా మనం ట్రిప్ వెళ్ళేటప్పుడు 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి. ఈ పూరీలు వచ్చేసి ఒట్టిగా తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం. మీకు ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి కారం వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడాను కలిపేసుకుందాం ఒకసారి బాగా కలిసేలాగా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని మనము చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు పిండి. సేమ్ మనం సగ్గుబియ్యం ఎంత తీసుకుంటామో పిండి కూడా అంత తీసేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇంకా మన చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. పిండిని వచ్చేసి కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. మనకి సగ్గు బియ్యం కదా, కొంచెం మరీ గట్టి పడుతుందన్నమాట. ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి పిండి అంతా కూడాను. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే చేద్దాము. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. చేత్తో ఈ విధంగా చూసారు కదా, బాగా మెత్తగా అయి ఉంటుంది అనమాట. కొంచెం ఒక రవ్వ మనం మెత్తగానే తడిపేసుకోవాలి. ఎందుకంటే మనం సగ్గు బియ్యం వేసాం కదా, కొంచెం మెత్తగానే తడుపుకుంటే నాని కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం పూరీ సైజ్ అంతా పిండి అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇంకా మనం దీంట్లోకి నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు కొంచెం వాము కూడా వేసుకోవచ్చు. మనకు 2-3 రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే కొంచెం నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా మనం ఒక పిండి ముద్దనైతే నూనె కానీ పిండి కానీ మీ ఇష్టం, ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి. ఇలా ఒత్తుకున్న పూరిని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇంకో పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా ముందుగా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది పిండి వచ్చేసి. ఇలా ఈ విధంగా ఒకసారి అనేసుకొని చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అవుతుంది. కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా దీన్ని కూడా ఒత్తేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మనకి సైడ్లకు అనేది పగుళ్ళు అనేది రాదనమాట. సగ్గు బియ్యం వేసుకున్నా కూడాను ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. ఇలా ఇంకా అన్నీ కూడాను ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలా ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పూరీని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరీ వచ్చేసి. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఈ పూరీని వచ్చేసి. చూసారా, సగ్గు బియ్యంతో అయినా కూడా మనకి చాలా బాగా పొంగుతుంది. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా నూనె అంతా పోయిన తర్వాత మనకు నూనె కూడా ఎక్కువ పీల్చదు. ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇంకో పూరీని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. చాలా చక్కగా పొంగుతాయి ఈ పూరీలు వచ్చేసి. కొంచెం పల్చగా చేసుకుంటే మనకి క్రిస్పీగా కూడా వస్తాయి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా ఇంకా అన్నీ కూడాను తీసేసుకోవడమే. ఇంకా ఇలా మనకి ఎన్ని పూరీలు అవుతాయో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఇంకా తీసేసుకొని ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, మనకు అలాగే పొంగి ఉన్నాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పూరి అయితే రెడీ అయిపోయింది కదా. ఎంతసేపు అయినా మనకు అలాగే పొంగి ఉన్నాయి. నూనె కూడా అస్సలు పీల్చవన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. మనకు నచ్చిన కర్రీస్తో ఈ పూరిని అనేది తినేయచ్చు. ఇంకా మనం పలచగా చేసుకుంటే స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సగ్గుబియ్యంతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.